ఈరోజు మరి ఇచ్చాపురం నియోజకవర్గంలోని కవిటి సిహెచ్సికి సందర్శించడం జరిగింది. మరి ఇక్కడికి వచ్చి ఇక్కడ హాస్పిటల్లో ఎంతమంది వైద్యులు ఉన్నారు, మరి ఇక్కడ స్టాఫ్ ప్యాటర్న్ ఏంటి, ఇక్కడ సఫిషియెంట్గా అన్ని వసతులు జరుగుతున్నాయా లేదా, మరి వాళ్ళకి ఏమన్నా జీతాలు వాళ్ళకి ఏమన్నా పెంచారా లేదా అన్న దీని మీద ఈరోజు మేము ఇక్కడ రావడం జరిగింది. ఇటీవల కాలాన మరి మొన్నటికి మొన్నే మన గౌరవ ఎమ్మెల్యే అయినటువంటి బెందాలం అశోక్ గారు ఈరోజు ఆయన ఒక విప్ పదవుల్లో ఉంటూ మరి మొన్న ఆయన మాట్లాడుతున్నారు. ఏంటి అంటే ఇప్పుడు ఏవైతే మనకి 8 మండలాల్లో మరి వాళ్ళు జీతాలు పెంచారు, ఎవరికి అంటే మన ఐటీడీఏ ఆ పరిధిలో ఉన్నటువంటి హాస్పిటల్స్లో పనిచేస్తున్న వైద్యులందరికీ కూడా జీతాలు పెంచడం జరిగింది అని. మరి ఈయన విప్గా ఉంటూ ఒక హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీగా చైర్మన్గా ఉంటూ మరి ఆయనకి తెలీదా ఈరోజు పక్కనున్న బారులో పెంచారు, మరి ఆ పక్కనున్నటువంటి పలాసలో పెంచారు, సోంపేటలో పెంచారు, మరి ఇక్కడ కవిటి అన్నది క్రానిక్ కిడ్నీ పేషెంట్స్ ఉన్నారన్న విషయం ఆయనకు తెలీదా? మరి హాస్పిటల్ కమిటీ డెవలప్మెంట్కి చైర్మన్గా ఉంటూ ఎందుకు ఆయన చేర్చలేదు? ఒక సామాన్య ఎమ్మెల్యేగా అక్కడికి వెళ్ళి ప్రశ్నిస్తుంటే నిజంగా చాలా హాస్యాస్పదంగా ఉంది. ఆయన అంటున్నారు ఏమని, ఇవాళ వాళ్ళ గవర్నమెంట్లోనే డయాలసిస్ పేషెంట్స్ కానీ పెన్షన్స్ ఇచ్చారని. నిజంగా అశోక్ గారు మీరు ఒక్కసారి మీ వర్డ్స్ అన్నిటిని కూడా కరెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దీన్ని స్పెషల్ హెల్త్ జోన్గా ఆయన కన్సిడర్ చేసి ఇక్కడ క్రానిక్ కిడ్నీ పేషెంట్స్ ఉన్నారని చెప్పి వాళ్ళందరికీ మెరుగైన వైద్యం ఇస్తూ దీన్ని రూట్ కాజ్ లెవెల్ వాటర్ అని చెప్పి 800 కోట్లతో ఉద్దాన వాటర్ ప్రాజెక్ట్ని వాటర్ సర్ఫేస్ హిరమండలం నుంచి గ్రావిటీ ద్వారా మొత్తం ఇచ్చాపురం మండలంలోని ఎక్కడైతే డయాలసిస్ పేషెంట్స్ ఉన్నారో, క్రానిక్ కిడ్నీ పేషెంట్స్ ఉన్నారో ఆ మండలాలన్నిటికి కూడా ఇవ్వడం జరిగింది, ఇంటింటికి ఇవ్వడం జరిగింది. ఈరోజు ఆయన అలా మాట్లాడటం నిజంగా చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇవాళ 1.5 సంవత్సరం అయింది కూటమి ప్రభుత్వం వచ్చి ఆయనకి ఓట్లేసి గెలిపిస్తే ఆయన అలా మాట్లాడుతూ ఉంటే ఆయన చిత్తశుద్ధి ఎంత ఉన్నదన్నది ఈరోజు అర్థమవుతుంది ప్రజలందరికీ కూడా. కోవిడ్ టైంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎన్నో వైద్య సేవలు అందిస్తూ అన్నిటినీ కూడా ఆయన చాలా చక్కగా తీసుకొని వెళ్ళారు. మరి కోవిడ్ టైంలో డయాలసిస్ పేషెంట్స్ కోసం మా వంతు స్వయంగా మేము అంబులెన్స్ కూడా నడిపాం. ఈ ప్రజల కోసం సేవ నిరంతరం వైఎస్ఆర్సీపీ పార్టీ అలాగే కుటుంబ సభ్యులైనట్టు మేము కూడా ప్రతినిత్యం ప్రజల్లో ఉంటూ వాళ్ళ అవసరాలన్నీ తీర్చాం. డయాలసిస్ పేషెంట్స్కి 10,000 పెన్షన్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. మీ ప్రభుత్వంలో ఏమి ఇచ్చారని ప్రశ్నిస్తున్నాను. మరి క్రియాటిన్ 5% ఉన్న వాళ్ళకి కూడా 5 పాయింట్లు ఉన్న వాళ్ళకి 5,000 ఇచ్చారు. మరి వాళ్ళకే కాదు, పారాలసిస్తో ఉన్న వాళ్ళకి, క్యాన్సర్ పేషెంట్స్కి, లెపర్సీ పేషెంట్స్కి, హెచ్ఐవి పేషెంట్స్ కూడా 5,000 పెన్షన్ ఇచ్చిన ఘనత అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారికే చెందుతుంది. మీరేం చేశారని మేము అడుగుతున్నాం. మరి ట్రాన్స్పోర్ట్ కోసం కూడా ఆయన మాట్లాడారు. ఆ రోజుల్లో మరి 108 వాహనాలు డయాలసిస్ చేయించుకొని వెళ్ళలేని పరిస్థితుల్లో మరి అంబులెన్స్ తీసుకెళ్ళడం జరిగింది. మరి విలేజ్ హెల్త్ సెంటర్స్ అని చెప్పి ప్రతి ఊరికి 104 ప్రతి నెలలో 2 సార్లు వెళ్ళి చేయడం జరిగింది. ప్రతి ఏఎన్ఎంకి వాళ్ళు కిట్స్ ఇచ్చేవారు. ఏంటి అంటే రోజుకి 5 శాంపిల్స్ తీసుకొని నిజంగా వాళ్ళకి క్రియాటిన్ ఎంత ఉంది అని మా హయాంలో మా ప్రభుత్వంలో చేయడం జరిగింది. మీరు అలా మాట్లాడటం తగదని నేను ఇవాళ చెప్పడం జరుగుతుంది. మరి అంతేకాకుండా ఏ విధంగా అయితే గిరిజన ప్రాంతాల్లో మరి హాస్పిటల్స్లో స్పెషలిస్ట్ డాక్టర్స్ అందరికీ కూడా 50%, అలాగే సివిల్ సర్జన్స్ అందరికీ కూడా సివిల్ అసిస్టెంట్ సర్జన్స్కి 30% పెంచారు. మరి మారుమూలైనటువంటి కవిటి గ్రామానికి ఇక్కడ కిడ్నీ పేషెంట్స్ ఎక్కువ ఉన్నారు చెప్పి మరి డాక్టర్స్ కూడా తొందరగా రావడం లేదు. మరి వచ్చిన వాళ్ళకు కూడా మీరు ఇది కనుక హైక్ చేయకపోతే ఎలా వస్తారు, ఇక్కడ ఎలా ఉంటారు? ఇవాళ లోపల చూస్తే ఒక అనస్థిస్ట్ లేరు, ఒక ఆవిడకి చేయి కట్ చేశారు. అనస్థిస్ట్ కనీసం మత్తు ఇవ్వకుండా కుట్లు కుట్టారు. మరి దీనిపైన మీ స్పందన ఏంటి? ఇది సాక్షాత్ ఇప్పుడు మేము చూసుకొని వచ్చాం. మరి మా హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్యాటర్న్ తీసుకొని వచ్చారు. ఇది పూర్వం ఇది పిహెచ్సిలో ఉండేది, దీన్ని మేము సిహెచ్సి తీసుకొని వచ్చాం. ఆ ప్యాటర్న్ని తీసుకొని వచ్చి ఎక్కడా కూడా 6+2 విధంగా మొత్తం 8 మందిని ఎక్కడ కొరత లేకుండా అందరినీ వేయడం జరిగింది. ఈరోజు డాక్టర్స్ కొరత ఉన్నారు, ఎక్కడ చూస్తే వాళ్ళు టైంకి రారు, అందుబాటులో లేరు.
ఒక గైనకాలజిస్ట్ లేరు, ఒక నెఫ్రాలజిస్టు నెలకి 2 సార్లు వస్తారు, వచ్చి తూతూ మంత్రంగా వచ్చి వెళ్ళిపోతారు. మరి మిగిలిన టైము ఇక్కడ ఉన్న బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, ఏం చేస్తారు? ఈరోజు కూటమి ప్రభుత్వానికి మేము ప్రశ్నిస్తున్నాం. నిజంగానే ఈ కవిటి మండలంలో ఏదైతే క్రానిక్ కిడ్నీ పేషెంట్స్ ఉన్నారో వాళ్ళని ఆదుకుంది అయితే జగన్మోహన్ రెడ్డి గారే. మీరు సుజలా వాటర్ 2 రూపాయలు ఇవ్వాలని అన్నారు, నిజమే. అయితే మీరు ఎంతసేపు కంటామినేటెడ్ వాటర్ ఇస్తారు ఫిల్టర్ చేసి నేను ప్రశ్నిస్తున్నాను. అది శాశ్వత పరిష్కారమా అని నేను అడుగుతూ ఉన్నాను. మీరు ఎంతసేపు ఇక్కడ నీళ్ళే మీరు ఫిల్టర్ చేసి ఇస్తే అది ఏ విధంగా వాళ్ళకి ఉపయోగపడుతుంది? ఈనాడు పేపర్లో మీరు చూడండి, నేను మీకు చూపిస్తాను. వాళ్ళే రాశారు, ఈ మధ్య జరిగిన 8 నెలల కాలంలో సుమారు 172 మంది కిడ్నీ పేషెంట్స్ చనిపోయారని సాక్షాత్తు మీ ఈనాడు పేపర్ వాళ్ళే రాశారు, అదే సాక్షిలో రాలేదు. మరి దాని మీద ఎటువంటి స్పందన ఉందా? రాణిగాంలో మీరు వెళ్ళండి, చూడండి, 92 కిడ్నీ పేషెంట్స్ ఉన్నారు. ఇటీవల కాలాన 13 మంది వారం 15 రోజుల్లో చనిపోయారు. మరి డిఎంఎడ్హెచ్ఓ గారితో మాట్లాడి అన్నీ చేసి మనం స్పెషల్ డ్రైవ్ కూడా పెట్టి చేసాం. ప్రజల తరపున మరి మేము ఎప్పుడు కూడా ఉంటూ ప్రజల కోసం ఈరోజు మీరు ఏవైతే అసెంబ్లీలో మాట్లాడారో ఒక కమిటీ, హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్గా అలా మాట్లాడటం మాకైతే చాలా మరి మాటలు కూడా రావట్లేదు. మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. ఒక విప్పుగా ఉండి ఈరోజు పలాస చూసుకుంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు 800 కోట్లతో ఉద్దాన వాటర్ ప్రాజెక్టే కాకుండా రీసెర్చ్ సెంటర్ ఇచ్చారు, దాన్ని కూడా వినియోగంలో పెట్టలేదు. మా ప్రభుత్వంలో ఒక సోంపేటలో అడిషనల్ హాస్పిటల్ ఇచ్చాం 4 కోట్లతో, బారూలో మనం ఇచ్చాం 7 కోట్లతో. ఈ రోజుకి మేము ప్రారంభించినప్పటికీ కూడా దాన్ని స్టార్ట్ చేసిన నాదుడు లేడు. ఈదుపూర్లో ఇచ్చాం, రాజపురంలో చేసాం. మా హయాంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఒక పెద్ద ఎత్తున హాస్పిటల్స్ అన్నిటినీ కూడా తీసుకొని వెళ్ళి ఎక్సెస్ జీతం ఇచ్చి సోంపేటలో ఎనథిస్ట్ని వేసాము అంటే ఆ ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే దక్కుతుంది. మేమన్నీ మా ప్రభుత్వంలో చేశాము. మీరు ఏవైతే చెప్పారో మీ ప్రభుత్వంలో మేము పెన్షన్స్ ఇచ్చామని చెప్పారు, మీరు లిస్ట్ తీసుకుని రండి. మీ హయాంలో ఎంతమంది పేషెంట్స్కి మీరు ఎవరు ఎంత పెన్షన్స్ ఇచ్చారో చెప్పండి. మా ప్రభుత్వంలో శాంక్షన్ అయిన పెన్షన్స్కి ఈరోజు గతి లేదు. చెప్పాలంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత బాధాకరం అంటే ఈ ఉద్దానం వాటర్ ప్రాజెక్ట్లో మనం ఎంతోమందికి ఉద్యోగాలు ఇస్తూ 800 crores ప్రతి ఇంటికి వాటర్ వెళ్ళే విధంగా చేస్తే అక్కడ ఉన్న ఉద్యోగాలకి మన ఉద్యోగస్తులకి మనం కల్పించని వాళ్ళందరినీ తీసేశారు. ఇది నిజంగా చాలా బాధాకరం. మేమైతే అనునిత్యం ప్రజలతో ఉంటూ ప్రజల సమస్యలపై తీవ్రంగా మేము పోరాటానికి వైఎస్ఆర్సీపీ పార్టీ కుటుంబీకులు అందరం కూడా సిద్ధంగా ఉన్నాము.